పెట్టుకొని మేమైతే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం. అట్లా తీసుకో తీసుకో పెట్టేసుకో మంచిగా తినాలి. మీకు పైసలు ఇంకా బాధ పోయింది కదా ఇక ఎట్లా ఉంటాయి. ఇది 2 నెలల కింద ఫోటో ఇది. సరే ఎంత 4-5 నెలల కిందట ఇది ఇట్లా ఉన్నాడు కదా. ఇది 6 నెలల కింద ఫోటో. ఇది 6 నెలల కింద ఫోటో. ఇది 6 నెలల కింద ఇట్లా తప్ప. సరేనమ్మా నేనైతే చేస్తున్నా ఇప్పుడు. మొన్ననే అనుకున్నాను, నాకు ప్రవీణ్ చెప్పినట్టే మొన్న అనుకున్నాను నేను. సరే నేను అనుకున్నా ప్రవీణ్ చెప్పింది కాక వేణు వాళ్ళు అడిగారు. అంటే ఇంకా ఇంకో పేషెంట్ ఏమో నేను అనుకున్నాను. నువ్వేమో నువ్వు చెప్పినాక మొన్న వేణు ఫస్ట్ చెప్పడానికి మొహమాట పడ్డాడు ఆయన, లేకపోతే అప్పుడే ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఇబ్బంది పడు నెక్స్ట్ అయితే ఇప్పుడు అమౌంట్ లేదు కదా సార్, అట్లనే తీసుకోవాలి. అమౌంట్ చెప్పిన వేరే ఇంజెక్షన్స్ అంటే కొంచెం బాడీ పెయిన్స్ కానీ వేరే ఇంజెక్షన్ ఇవ్వడం అట్లా. ఇది ఓన్లీ లోపల ఉన్న దాన్ని కలిగించడానికి ఇంజెక్షన్ ఒకటి. అది కాస్ట్ ఎక్కువది కాబట్టి ఏదన్నా డబ్బుతోటే, ఇక డబ్బు ఉండాలి ఇక అంతే. ఇక రోగానికి ఉన్నోడా గరీబోడా పైసలు ఉన్నోడా చూడదు కదా. రోగం అయితే రోగం ఫోటో చూసిరా? చూడు ఎంత తేడా ఉంది చూడు. ఎందుకని ఫోటో చాలా మంది వేస్తారు. ఇప్పుడు తల్లిగారు బీదోళ్ళే, తండ్రి దిక్కే అందరూ బీదోళ్ళే. మరి అయినట్టు ఎందుకు ఎట్లా ఇద్దాం. ఇప్పుడు ఎంత 3 ఇంజక్షన్లా ఇంకా వాటి డోసు మళ్ళీ 10 లక్షలు వస్తుందా? మళ్ళీ మీ ఖర్చులు అంటే వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ కూడా ఛార్జ్ అవుతున్నాయి. బలం అయితే కావాలి కదా, మీరు ఎంజాయ్ చేసుకున్న బలం అయితే ఉండాలి కదా. తాగడానికి ఇబ్బంది లేదు కదా. జ్యూస్ ఇలా జ్యూస్ పర్మిట్ ఇబ్బంది లేదు కదా. ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్స్ తింటున్నాడు. అన్నం వచ్చే వరకే తినట్లేదు. ఇక అన్నం తినబుద్ధి లోపల స్టమక్ జ్వరాలు వస్తేనే అన్నాలు తినబుద్ధి కాదు. ఇక నువ్వు మన మామూలు జ్వరం వస్తేనే తినం మనం. మేడం ఏమంటుందంటే ఉన్నదైన ప్రాబ్లమ్ స్టమక్ లోనే కదా, కొంచెం టైం పడుతుంది, స్లోగా కవర్ అవుతారు. ఈ ఇంజెక్షన్ రోజు మధ్యాహ్నం జ్వరం వస్తుంది నాకు. ఇక వస్తుంది అంటే నువ్వు ఇక ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా భోజనం అయితే తినాలి. ప్రసాద్ ఎంత ఉన్నా నువ్వు ఇక అంటే నువ్వు ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నావు మళ్ళీ నువ్వు ఇంత తిండి పడితేనే కదా బలంగా ఉండేది. ఇంత తిండి పడితేనే పడుతుంది. మళ్ళీ కొంచెం కొంచెం తిని ట్రై చేయి. ఇక మరి ఏదో ఎట్లయితే బతకాలి కదా, ట్రీట్మెంట్ ఉంది కదా. ఎంఎన్జోకి వెళ్ళి ఒక 7 days ఉన్నాం. అదేమో గ్యాస్ట్రిక్ అని వచ్చింది. అక్కడ వాళ్ళని చేయమంటేనేమో లివర్ నుంచి తీయాలి, ప్రాబ్లం అవుతుంది. కాదు ఒకసారి మీరు ప్రైవేట్లోకి వెళ్ళి చూపించుకోండి అంటే ఓమినీకి వెళ్ళి అక్కడ చేయించుకుంటే స్టమక్ క్యాన్సర్ అని తెలిసింది. పెట్ స్కాన్లో గ్యాస్ట్రిక్ ఉంది, స్టమక్ క్యాన్సర్ అని వచ్చింది. డాక్టర్ చెప్పారు తినడానికి అయితే మొత్తం ఫస్ట్ ఎంఎన్జే వెళ్ళాం.
అక్కడ వాళ్ళు అన్నారు ఎక్కడి నుంచి తీయాలో కష్టం అవుతుంది, ప్రైవేట్లో చూపించుకోండి అంటే ఓమినీకి వెళ్తే హాస్టల్లో నల్లనగర్లోకి ఇంకెన్ని ఇంజక్షన్లు ఇంకా 3 ఉన్నాయి సార్, ఇంకా 3 ఇంజెక్షన్స్. ఒక ఇంజక్షన్ 2 లక్షల 16,000 అంటే వాళ్ళకి ఒక అటు ఇటు అది అంటే దీని వెంబడి ఇంకో ఇంజెక్షన్ కూడా ఇస్తారు అది 2000 తెచ్చినాం కొన్ని ఇంకా వెయ్యనా ఏమన్నా ఎంత అయింది ఇప్పటిదాకా? ఎంత అయింది ఖర్చు ఇప్పటిదాకా? 10 లక్షలు 10 లక్షలు అయింది ఇప్పటిదాకా? పెట్టి స్కాన్ ఒకటి వచ్చేసి 25,000 సార్, యశోదలో చేయించాను. సిటీ స్కాన్ లో ఒక్కొక్కటి 10,000 అట్లా అవి. ఇప్పటికి మీకు 10 లక్షలు వచ్చింది. అదే టెస్టింగ్లు ఈ 2 ఇంజక్షన్లు అది అంతా కలిపి. ఇప్పుడు ఈ 2 ఇంజక్షన్లు కలుపుకొని ఓమినీలో మన ఓమినీలో ఒకసారి ఇస్తారన్నమాట. ఇది మనం తీసుకుంటే అది ఫ్రీ ఫ్రీ వస్తుంది. ఇస్తారు. ఇది ఎంత ఒకటి? దాని మీద ఉంది సార్ కాస్ట్. 2,16,000. 16,500 2,16,500. ఇప్పుడు ఇంకెన్ని ఇంజక్షన్లు పడుతున్నాయి ఇంకా మీకు? అంటే యాక్చువల్గా మేడం ఏం ప్లాన్ కట్టిందంటే సార్ టోటల్గా 5 ఉంటాయి అనమాట. 5కి మనం అమౌంట్ కట్టుకున్నాక 6 నుంచి మొత్తం 18 అంట. మొత్తం 6 నుంచి 18 వరకు ఫ్రీ వస్తాయంట మనకి. ఆ తర్వాత ఒక 7 ఇంజెక్షన్స్ అయిపోయినాక మనకి స్కాన్ చేసి ఎంతవరకు తగ్గిందో చూసి దాన్ని బట్టి సర్జరీ చేస్తాం. సర్జరీ అవసరం అవసరం మళ్ళీ అది అలా ఇవన్నీ అయినాక ఇంజక్షన్స్ అయినాక అన్నీ అయినాక ఒక 9-8 అయినాక కొంచెం ఎంతవరకు తగ్గిందో చూసి దాన్ని సర్జరీ చేద్దాం. ట్యాబ్లెట్స్ కూడా ఒకటి వచ్చి 100 చిల్లర ఉంటుంది, 180 ఒక్కొక్క ట్యాబ్లెట్. ఇప్పుడు ఏం ఎట్లా మరి భోజనం ఎట్లా మరి పోతలేదా? తిండి ఎట్లా? అంటే ఆయన కొంచెం గ్యాస్ట్రిక్ కూడా ఉంది సార్. గ్యాస్ట్రిక్ తోని తినాలి అనుకునే వరకు అన్నం చూడగానే కొంచెం వామిటింగ్ లాగా అట్లా అవ్వడం. 2 లక్షలు ఇవి 2 సూదులు కానీ బయట పెట్టుకొచ్చింది. ఇది మనకు తెలియడానికే ఎక్కువ అయింది. ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. 100 mg కొంటే ఎవరు 100 mg ఎవరు ఇది ఇచ్చేది? వాళ్ళ ఇది కేత్రాడ ఏదో ఉంది సార్, ఇక్కడ నుంచి ఏదో ట్రస్ట్ ఉంటుంది. హాస్పిటల్ ఏదో మళ్ళీ క్యాన్సర్ తీసుకున్నాక వీక్ అయినా ఎట్లా? వెయిట్ లాస్ అయింది చాలా. Weight అంటే loss ముందు అయిందా? కొంచెం వెయిట్ లాస్ అయిండు, అది ఇచ్చినాక ఇంకా వెయిట్ లాస్ ఇంకా వెయిట్ లాస్ అయ్యింది. అది ఇస్తారంట కంపల్సరీ. అది ఇవ్వాల్సిందే. అది ఇవ్వాల్సిందేనంట డాక్టర్ చెప్పింది. ఇది ఇచ్చినాక ఇప్పటికి ఎన్ని సూదులు అయినాయి ఇప్పటికి? నిన్న ఒకటి అంతకుముందు ఒకటి. ఎంత ఒక్క సూది ఎంత పడుతుంది? 2,16,000 చిల్లర. 2,16,000 అవుతుంది. బిల్స్ అవుతుంది. వెంకటేశ్వర అవునవునవును. మా బామ్మది అట్లా వెంకట బామ్మది ఎన్నెళ్ళైంది వచ్చింది ఇతనికి? నాకు ఇది 3 months నుంచి సార్. 3 నెలలేదా? 3 నెలల కింద అంతకుముందు సిమ్టమ్స్ ఏం లేకుండే. సిమ్టమ్స్ అసలు ఒక్క సిమ్టమ్ కూడా రాలేదు. 3 months తర్వాత సడన్ గా 4th స్టేజ్ అని చెప్పి 3 months తర్వాత 4th స్టేజ్ ఎప్పుడైతే అది వచ్చిందో దాడికి వెళ్ళి నాకు ఫుడ్ పోవడం లేదు. మొత్తం 72 kgs ఉన్నోని ఇప్పుడు 54 kgsకి వచ్చిన. తిండి ఏం లేదా ఇక? జ్యూస్ ఇప్పుడు ఇంజక్షన్స్ ఎప్పుడు ఎన్ని అయినాయి ఇప్పటికి? నిన్న ఒకటి అయింది సార్. నిన్న ఒకటి అయిందా? ఇప్పటికి 2 అయినాయా మొత్తం? ఇప్పుడు ఇంజక్షన్లతో ఇంకా ఎఫెక్ట్ ఇస్తుంది దానికి ఎట్లా? అదేం ఉండదు. అయితే ఫస్ట్ ఈ ఇంజక్షన్లకు మనకు దగ్గర డబ్బులు లేక కీమోలు తీసుకున్నారు. కీమోథెరపీ తీసుకున్న తర్వాత మనిషి మొత్తం మరీ ఇంకింత వీక్ అయిపోయినాడు. ఇంజక్షన్ తీసుకుంటే ఇట్లా వచ్చేది కాదు. కాకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. ఆ కీమో అనేది మొత్తం మనిషిని ఇట్లా చేసేస్తున్నారు. అదే 10% మాత్రమే క్యాన్సర్ పని చేస్తే 90% మిగతా ఆర్గాన్స్ పైన పనిచేస్తుంది అంట.